మెలకువతో వేచి ఉండడం అంటే ఏంటి? క్రీస్తు ప్రభు పలుకుతున్నటువంటిది ఏమిటంటే శారీరక జీవితం కాదు, భౌతిక జీవితం కాదు, ఆధ్యాత్మిక జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు కూడా మెలకువతో ఉండాలి. లేజినెస్ ఉండకూడదు, బద్ధకంగా ఉండకూడదు. కాబట్టి అనుక్షణము కూడా ఆయన రాకడ కోసమై నిరీక్షించు వేచి ఉండడమే. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు సువిశేష గ్రంథంలో ఒక సహోదరి సహోదరులారా, నోవా దినముల గురించి ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. నోవా దినములలో ఆ కాలంలో ఆ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరూ కూడా తినుచు త్రాగుచు వివాహం ఆడుచు ఒక దుర్బలమైనటువంటి జీవితానికి పాల్పడ్డారు. ఒక నోవా కుటుంబం మాత్రమే నీతిమంతుడిగా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుని మార్గానుసారం జీవించినటువంటి కుటుంబం నోవా ఒకటి. కానీ దేవుడు ఆ సమయంలో